మా పేరు ప్రేమిల. మా పేరు మీద ఇల్లు వచ్చింది. జాన్పాడ్ కొత్త తండ, జాన్పాడ్ గ్రామ పంచాయతీ. అయితే ₹1,00,000 వచ్చింది బిల్లు, ఫస్ట్ బిల్లు, బేస్మెంట్ బిల్లు. దాంట్లో నుంచి 20,000 అడిగింది. నా దగ్గర లేదు, 8,000 ఉందని 8,000 ఇచ్చినారు క్యాష్. అది కూడా చెరువు కట్ట దగ్గర ఇచ్చిన. ఫోన్ చేస్తే చెరువు కట్ట దగ్గర రమ్మన్నాడు. చెరువు కట్ట దగ్గర పోయి ఇచ్చేసిన. నా పేరు స్వామి, కొత్త తండ. కార్యదర్శి నాకు 20,000 అడిగిండు. 20,000 అడిగితే నేనేం చెప్పినానంటే, నాకు అంత వెళ్ళవు సార్, నా 4 పిల్లవాళ్ళు, నా ఇల్లు ఎక్కువ కూడా లేదు కదా సార్, నేను ఎందుకు ఇవ్వాలి 20,000 నేనంటే ఇవ్వాల్సిందే తప్పదు అన్నాడు. అంటే 20,000 కాదు సార్, ఎంత ఇవ్వాలో ఖర్చు చెప్తారన్న. 15,000 ఇలే అన్నాడు. ఫస్ట్ 10,000 ఇవ్వమన్నాడు, తర్వాత 5,000 ఇవ్వన్నాడు. సరేలే సార్ అన్నాడు. అంటే మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాంకుకి పోయినా. బ్యాంకులో కూడా ఫోన్ చేసిండు, తెస్తున్నావా తేట్లేదా అని. అప్పుడు నేను నేడిజిలో పోతున్నా, నేడిజిలో డబ్బులు తీసుకొని రా, నేను నీకు ఫోన్ చేస్తాను, ఏమన్నా అడిగిస్తాను, నీకు ఫోన్ చేస్తా అన్నాడు. అందుకే నేను ఈ అంత రభస ఎందుకు, ఆయనకి 20,000 ఇచ్చేది ఎందుకు, ఆ 20,000 నాకు సులభ పడుతుంది అని కలెక్టర్ గారికి పోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు మాత్రము హామీలు ఇవ్వడం జరిగింది. 6 హామీల్లో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఎట్టకేలకు అది ముందుకు వచ్చిన తరంలో మాత్రం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాము, గతంలో తుమూర్తిలో కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇల్లు రాలేదు అనే హార్ట్ అటాక్ ఎక్కడం జరిగింది. తర్వాత అది అలాగుండగానే మనం ఆత్మకూరులో కూడా చూసాము, ఏనుబాల వద్ద కూడా లబ్ధిదారుడు అసలు కనీసం ఆయనకు ఉంటేందుకు ఇల్లు లేదు, ఎక్కడ కూడా చూసినా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మాత్రము అక్కడ పెద్ద ఎత్తున కూడా గొడవ జరిగిన తర్వాత ఎంపీడీఓ గారు ఎట్టకేలకు అతనికి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ ఇలా ఉండగానే మనం ఇప్పుడు చూస్తున్నాము, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తము మొదటి విడతగా 7,020 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసే క్రమంలో జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మరియు హౌసింగ్ బోర్డు పీడీ, వీరంతా చెప్పేది ఏంటంటే వీరు ముగ్గురు కూడా ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరగొద్దు, అవినీతి జరగొద్దు, ఖచ్చితంగా అవినీతి జరిగితే మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటామని చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాము, గత రాత్రి మాత్రము సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం జాన్పాడ్లో కొత్త తనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తన వాయిస్ మొత్తం రికార్డ్ చేసి పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొత్త తనకు సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి పెద్ద ఎత్తున కూడా అవకతవకలు పాల్పడతారని చెప్పవచ్చు. అక్కడ సుమారు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క మండలానికి మాత్రం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణం చేపట్టే క్రమంలో జాన్పాడ్లో కూడా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది. అక్కడ కొత్త తండలో మాత్రం 157 ఇళ్ళు మంజూరు అయిన విషయం తెలిసిందే జాన్పాడు పరిసరాల్లో. అయితే 157 ఇళ్లలో మాత్రం కొత్త తండకు సంబంధించినటువంటి ఎవరైతే ఎస్టీ బిడ్డలు ఉన్నారో వాళ్ళ దగ్గర పంచాయతీ కార్యదర్శి ఒక్కొక్క దగ్గర 20,000 రూపాయలు ఇస్తేనే మీకు ఇల్లు మంజూరు చేస్తామని చెప్పాడు. అయితే ఎట్టకేలకు అది 20,000 నుంచి 15,000 వరకు కూడా బేరం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసేది ఒకటే, ఇండ్లు మంజూరు విషయంలో మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంపీడీఓని చైర్మన్గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా ఇందిరమ్మ కమిటీలను పెట్టడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇందిరమ్మ కమిటీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, అక్కడ కొంత పెద్ద ఎత్తున కూడా అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితేనే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితేనే వాళ్ళకు ఇల్లు కేటాయిస్తున్నారనే ఒక అపోహ అలా ఉండగానే ఇక్కడ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో కొత్త తరంకు సంబంధించినటువంటి ఒక గిరిజన బిడ్డలు వాళ్ళకి కనీసం ఉంటేందుకు ఇల్లు లేదు, ఎక్కడ కూడా సెంటు భూమి లేదు, అయినా కూడా వాళ్ళ దగ్గర కూడా పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు, దానికి కారణం ఏంటంటే మీరు డబ్బులు ఇస్తేనే మీకు ప్రొసీడింగ్ ఇస్తా, లేకపోతే లేదు. అది వీళ్ళ పాత్ర ఏంటంటే కన్వీనర్ ఎవరైతే పంచాయతీ కార్యదర్శి పాత్ర ఏంటంటే ఇల్లు ఫోటో అప్లోడ్ చేయడం ఆయన పాత్ర. ఖచ్చితంగా అక్కడ మాత్రము పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. ఒక జాన్పాడే కాదు, మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినా కూడా కొంతమంది లబ్ధిదారులు భయపడుతున్నారు రావటందుకు. వాళ్ళంతా కూడా లోలోనే కుమిలిపోతున్నారు. ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చినట్టే ఇస్తున్నారు, మా దగ్గర డబ్బులు గురుస్తున్నారు చెప్తున్నారు. ఇది కూడా ప్రభుత్వానికి పెద్ద మొత్తం చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాము, ఇందిరమ్మ ఇళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న తరుణంలో జాన్పాడ్లో జరిగినటువంటి విషయం మాత్రం ప్రతిపక్షాలకు వాళ్ళకు ఒక చేతికి ఒక అస్త్రం దొరికిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరుగుతున్నా కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్న తరుణంలో జిల్లా కలెక్టర్ గారు స్పందించడం మాత్రము ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నాయకులు కావచ్చు, లేకపోతే లబ్ధిదారులు కూడా హర్షిస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి అంటే ఒక పంచాయతీ కార్యదర్శి ఒకటే చెప్తున్నారు,
ఈ ఆడియో మనం వింటున్నాము, సంభాషింటున్నాము, నాకు వచ్చేది 2%, మిగతా వాళ్ళకు కూడా వాటాలు పంచాలంటున్నారు. అంటే ఈ 2% 15,000 రూపాయల్లో 2% అంటే మిగతా పర్సంటేజ్ ఎవరిలో పోతుంది? దీని వెనక ఉన్న అధికారులు ఎవరు, లేకపోతే రాజకీయ నాయకులు ఎవరు, లేదా ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని కూడా వెలికితీయవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా జాన్పాడుతున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల సంబంధించినటువంటి సంభాషణ మాత్రం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శితో పాటు దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా అధికారులు సస్పెండ్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. నిజమైన లబ్ధిదారులు గుర్తించే వరకు ఖచ్చితంగా ఇలాంటి జరుగుతున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాము, కొంత భూమి ఉండి వాళ్ళకు ఇల్లు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా పార్టీ పరంగా ఇల్లు కేటాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఇస్తున్నారు, భూమి లేని వాళ్ళని చూడండి, ఖచ్చితంగా వాళ్ళకు కేటాయించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పినా కూడా ఇక్కడ మాత్రం జిల్లా వ్యాప్తంగా మాత్రం అలాంటి ఏమి జరగట్లేవు. ఖచ్చితంగా ఇప్పుడు మొదటి విడతలో 7,020 ఇళ్లలో ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక పాలకీడు మండలం జాన్పాడులోనే ఇంత ఒకటి బయటపడదంటే జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. ఎందుకంటే బయటపడని విషయాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు వాళ్ళకి కేటాయించాలి. వీళ్ళు నిజమైన లబ్ధిదారులా లేకపోతే పార్టీ పరంగా వచ్చారు అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకీడు జానపద సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శి మీద కేసులు నమోదు చేయాలి. దాంతోపాటు అక్కడ ఉన్నట్టు దానిలో వెనకాల ఉన్నటువంటి వాళ్ళని కూడా వెలికి తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.